గాంధీ బొమ్మ సెంటర్లో ఐ లవ్ నెల్లూరు అంటే నెల్లూరుని మేము ప్రేమిస్తున్నాం మనం అందరం అనే భావన రావాలని నారాయణ మన మంత్రివర్యులు ప్రీతమ నాయకులు నారాయణ గారి సహకారంతో దీన్ని చేపట్టడం జరిగింది. ఫస్ట్ నెల్లూరు జిల్లాలో ఇంతకుముందు నేను ఉడా చైర్మన్ అప్పుడు నెల్లూరు చెరువు చుట్టూ నెక్లెస్ రోడ్డు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కట్టి ఆనాడు ఐ లవ్ నెల్లూరుని పెట్టడం జరిగింది. ఆ రోజు నారాయణ సారు దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని డీకే వెనక్కి కూడా 2 ఎకరాల స్థలం తీసుకున్నారు. అంతలో గోడిపోవడం అది ఆగిపోయింది. మరి వారి సారథ్యంలో మళ్ళీ దాన్ని బ్రహ్మాండంగా చేస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు చూస్తే అన్ని రంగాల్లో నారాయణ గారి గురించి చెప్పాలంటే 24 గంటల టైం చాలదు. ఈరోజు ఐ లవ్ నెల్లూరు కాదు, ఫస్ట్ నా కళ ఇది ఐ లవ్ నెల్లూరు అనేది. ఫస్ట్ నుడాలో ఓపెనింగ్ ఇదే, ఆయన చేతితో చేయటం మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. మరొకటి చూస్తే ఈరోజు ఒక విద్యలో ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ. ఈరోజు నెల్లూరులో చూస్తే గవర్నమెంట్ కాలేజీలు రాష్ట్రంలో మొత్తం మీద కూడా గవర్నమెంటు కార్పొరేషన్ స్కూళ్ళు, ఒక పేద విద్యార్థులు చదివే స్కూల్స్, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఒకటైతే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి పాత్ర రెండోదైతే కష్టపడి వాటన్నిటిలో సాన్నిహిత్యం చేసినటువంటి 3వ పాత్ర మన నాయకులు నారాయణ గారిది. ఈరోజు చూస్తే నెల్లూరులో ప్రతి దగ్గర ప్రతి స్కూల్ని డెవలప్ చేసి నిజంగా ఆయన కాలేజీలు ఉన్నాయి, కార్పొరేట్ కాలేజీలు ఆయన చేయకూడదు. అటువంటి ఉన్నా వాటికి దీటుగా ఈరోజు దాదాపు 10 కోట్లు 15 కోట్లతో అన్ని స్కూళ్ళు కట్టిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే నిన్న ఏసీ నగర్ 14వ వార్డులో మల్లె సంజయ్ స్కూల్లో 580 మార్కులు 2 అమ్మాయిలకు వచ్చినాయి. ఒకప్పుడు అన్నీ వచ్చాయి కాదు, 500 మార్కుల పైన 11 మందికి వచ్చినాయి. ఈ అన్నిటిని చూస్తే ఒక తెలుగుదేశం పార్టీ కృషి, మా మంత్రి నారాయణ గారు చేసే అభివృద్ధి కృషి. అవినీతి చేసేసి సర్వనాశనం అయిపోయిన పార్టీ వైసీపీ పార్టీ. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్ని చెప్పినా నమ్మేదట్లేరు, చంద్రశేఖర్ రెడ్డి ఎన్ని చెప్పినా నమ్మేవాళ్ళు లేరు. మీ నోర్లు పోవటం తప్ప ఇంకనైనా మీ నోర్లు కట్టుదిట్టం చేసుకోకుంటే చంద్రశేఖర్ రెడ్డి గారు, కాకాని గారు తగిన రీతిలో తెలుగుదేశం పార్టీ మీకు బుద్ధి చెప్పడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నా. మరొకసారి ఐ లవ్ నెల్లూరు అనేది నారాయణ గారి సహకారంతో పెట్టడం జరిగింది. అదే రకంగా నెల్లూరులో అన్ని సెంటర్లో వారు పర్మిషన్ తీసుకున్నాం. అదే రకంగా ఇప్పుడు బైపాస్లో నేతాజీ బొమ్మ దగ్గర కూడా ఒక సెల్ఫీ పాయింట్ నేను టౌన్లో 2 దగ్గర పెట్టాలంటే నాతో సార్ చెప్పారు, శ్రీనివాస్ రెడ్డి నీకు తెలియదు, సెల్ఫీ పాయింట్ ఒక దగ్గరైతేనే విలువ ఉంటుంది అని సార్ చెప్తే దాన్ని ఒక దగ్గరే పెడుతున్నాం. వారి మాట ప్రకారం చేస్తున్నాం కూడా. ప్రతి ఒక్కరూ వారి దేశాన్ని, దేశభక్తిని చాటుకుంటూ ఆ దేశాన్ని ప్రేమిస్తారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ రాష్ట్రం మీద అభిమానం ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ జిల్లా మీద అభిమానం ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ కాన్స్టిట్యున్సీ మీద అభిమానం ఉంటుంది. ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ తీసుకుంటే ఈ నెల్లూరు కార్పొరేషన్లో ప్రతి ఒక్కరికి ఆ యొక్క నెల్లూరు కార్పొరేషన్, నెల్లూరు సిటీ, నెల్లూరు కార్పొరేషన్ని ప్రతి ఒక్కరికి దాని మీద ఒక అభిమానం డెవలప్ చేయాలని, అదేవిధంగా ఈ యొక్క సిటీ బాగా డెవలప్ కావాలనే ఉద్దేశంతో నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ఐ లవ్ నెల్లూరు అనే ఒక కార్యక్రమాన్ని టేకప్ చేశారు. 2014-19లోనే యాక్చువల్గా పెట్టడం జరిగింది. ఈరోజు అనేక మున్సిపాలిటీస్లో అనేక దగ్గర కూడా యాక్చువల్గా ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు యాక్చువల్గా గాంధీ బొమ్మ సెంటర్లో ఐ లవ్ నెల్లూరు అనే ఒక దీన్ని యాక్చువల్గా విత్ లైటింగ్స్తో చక్కగా ఏర్పాటు చేశారు. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దాంట్లో పాల్పంచుకున్న అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వాళ్ళ యొక్క దేశం మీద ఎలా భక్తి ఉంటుందో, వాళ్ళ రాష్ట్రం మీద వాళ్ళకి ఎలా కోరుకుంటుందో, భక్తి ఉంటుందో, వాళ్ళ రాష్ట్రం డెవలప్ కావాలని కోరుకుంటారు. అదేవిధంగా వాళ్ళ జిల్లాకి డెవలప్ కావాలని కోరుకుంటారు. అదేవిధంగా వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీ, వాళ్ళ సిటీ డెవలప్ కావాలని కోరుకుంటారు. అలాంటి కోరికను ఇంకా బాగా పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు టేకప్ చేశారు.
చేసినందుకు మరొకసారి అభినందిస్తూ ప్రతి ఒక్కరూ మన నెల్లూరు సిటీని ఏదైతే కార్పొరేషన్ ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ ఐ లవ్ నెల్లూరు అనే కార్యక్రమాన్ని అందరూ ముందుకు తీసుకుపోవాలని అందరినీ కోరుకుంటున్నాను.